తుఫాన్ కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు వరుసగా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇండ్ల కాడ ఏం చేయాలో అర్థం కాక ఈ చినుకులకు బయటకు రాలేక తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. మామూలుగా ఆదివారం మాత్రమే సెలవుగా ఉండేది. ఇప్పుడు వరుసగా శుక్రవారం తుఫాన్ కారణంగా మళ్ళీ సెలవు ప్రకటించడంతో దాదాపు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు వరుసగా 4 రోజులు సెలవు ప్రకటించినట్టయిందని వారు తెలిపారు. ఆల్రెడీ గురువారం నిన్నే ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. మళ్ళీ శుక్రవారం కూడా తుఫాన్ కారణంగా సెలవు ప్రకటించడంతో దాదాపు 2 రోజులు ఇప్పటికే సెలవులు ఉన్నాయి. ఇంకా సెకండ్ సాటర్డే శనివారం కావడంతో ఆ రోజు కూడా పాఠశాల సెలవు ఉండే అవకాశం ఉందని వారు అన్నారు. దీంతో వరుసగా సంక్రాంతి తర్వాత అత్యధికంగా తుఫాన్ కారణంతో 4 రోజులు సెలవు ప్రకటించినట్టయిందని వారు అన్నారు. వర్షం అయితే తుఫాన్ కారణంగా గురువారం అర్ధరాత్రి దాదాపు ఒక అరగంట సేపు పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో కురిసింది. ఉదయం 5 గంటల నుండే పొగమంచుతో కూడిన జల్లులు పడుతూ 7 గంటల వరకు పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో వాతావరణం చల్లచల్లగా ఉంది. ఇప్పుడు దాదాపు 9 గంటల తర్వాత కల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఎండ మళ్ళీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమవుతున్నట్టు వెలుతురు రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తుఫాన్ ప్రభావం పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఈరోజు కాస్త తగ్గినట్టే ఉందని వారన్నారు. ఇక మధ్యాహ్నం నుండి వర్షం పడుతుందా లేదంటే సాయంత్రం నుండి పడుతుందా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటికే పుల్చల మండలంలోని పలు చెరువులు దాదాపు 70% నిండి వరద నీళ్లు ఇతర చెరువులకు పారుతున్నట్టు స్థానిక రైతులు తెలిపారు. దీంతో పుల్చల మండలంలో చెరువులకు మళ్ళీ జలకళ సత్కరించుకున్నట్టుందని వారు ఆనందం వ్యక్తం చేశారు.